ఏపీ మాజీ సీఎం పోలీసు వ్యవస్థను బెదిరిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ వాళ్ళను అరెస్ట్ చేస్తే సప్త సముద్రాలు దాటి వచ్చైనా పగ తీర్చుకుంటామన్నట్లు జగన్ మాట్లాడుతున్నారని, ఇది ఖచ్చితంగా పోలీసు వ్యవస్థను బెదిరించడమేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి అలా మాట్లాడాడు. పోలీసులకి ఆయన బెదిరిస్తున్నాడు. ఆయన సప్త సముద్రాలు దాటండి, వదలం, ఈ కైండ్ ఆఫ్ ఇవి ఎట్లా ఉంటుంది? ఇలా బెదిరింపులకి పోలీస్ ఆఫీసర్ బెదిరింపులే కదా, అది ఇట్స్ వైలేషన్ ఆఫ్ అని అంటే స్ట్రైట్ థ్రెట్ అది. ఇట్లాంటి వాటికి వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడే వాటికి మీరు బలంగా మాట్లాడాలి. పాలిటిక్స్ ఇస్ బ్యాటిల్ వితౌట్ వెపన్స్. మా బంధువులు, మా అన్నయ్యలు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇట్స్ అ బ్యాటిల్. ఆ బ్యాటిల్కి మీకు అంత మ్యాడ్నెస్ ఉంటేనే ఉండాలి పాలిటిక్స్. అలాగే సోషల్ మీడియాకి వచ్చినప్పుడు కూడా మీరు కూడా చాలా పద్ధతిగా మాట్లాడాలి. టార్గెట్ మీకు ముందు నేను చెప్తాను, టార్గెట్ దేర్ పాలసీస్. వాళ్ళ ఫ్యామిలీస్ అసలు టచ్ చేయగలరు, వ్యక్తిగతంగా వాళ్ళు అనుకోండి. మాట్లాడేది మటుకు చాలా బలంగా స్ఫుటంగా మాట్లాడి తప్పదు అనుకుని కూడా పెట్టుకోండి, అది వేరే విషయం. అది ఎలా పెట్టుకోవాలని విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి స్థాయి కూడా లేదు. అవసరమైన చోట మీరు ఎదురు మాట్లాడాలంటే బలంగా మాట్లాడాలి. సొసైటీలో సోషల్ ఆర్డర్ లేకపోతే, లా అండ్ ఆర్డర్ లేకపోతే మనం నిలబడాలి. సోషల్ ఆర్డర్ రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. సో లా అండ్ ఆర్డర్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు కలెక్ట్ చేసినా, గవర్నమెంట్ అఫీషియల్స్ అని ఉన్నా ఒకసారి మీరు కలెక్టివ్గా మాట్లాడుకొని మన పేషీకి దృష్టికి తీసుకురండి. వి విల్ టాక్ అబౌట్. రెండో విడతలో నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నేతలతో ఆయన నిన్న తన నివాసంలో సమావేశమై మాట్లాడారు. ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, తప్పులు, అవినీతి లేకుండా పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అథారిటీ ఏదైతే ఉందో సంస్థ దీన్ని బాగా స్టడీ చేయండి. కొద్దిమంది మాట్లాడండి, పిలిపించుకోండి. గత ప్రభుత్వంలో ఏం జరిగినాయి, కొంతమంది బాధితులను పిలిపించి మాట్లాడండి. వాళ్ళ కమ్యూనిటీలకు ఏం జరగలేదు పోయినసారి, ఈసారి ఎలా కరెక్ట్ చేయాలి, కార్పొరేషన్లో వాళ్ళు ఏం చేయలేదు, ఏం ప్రామిస్ చేశారు, ఏం చేయలేకపోయారు, ఇవన్నీ కొంచెం మీరు చాలా యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా మాట్లాడండి. ప్రతి దాంట్లో కూడా మీకు ఒక బలమైన అవకాశం దొరికింది మీరు చేసుకోవడానికి. ఎస్టాబ్లిష్ యువర్ లీడర్షిప్, మేక్ షూర్ మీ తీసుకున్న బాధ్యతకి మీరు న్యాయం చేస్తారు, సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను. రెండు, మనం కీలకంగా గుర్తుపెట్టుకోండి, మనం ఒక కులాల నుంచి వచ్చాం, కానీ మన కులానికి అంటు పెట్టుకోకూడదు. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లీడర్స్ అయ్యారంటే అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వచ్చినాయి. మేబీ విత్ డిగ్రీ ఆఫ్ వేరియన్స్. కనీసం అసలు ఓట్లు పడలేదంటే కనీసం 1% ఓట్లు పడి ఉండాలి. అందుకని ఏ లీడర్ అయినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్